హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అండ్ రథసప్తమి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవి నాకు తెలిసిన నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి లాస్ట్ వరకు, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ సంవత్సరం రథసప్తమి మంచి రోజు పడింది, ఆదివారం. ఆ సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన రోజు. సో ఈ జనవరిలో 2026లో వచ్చిన ఈ రథసప్తమి పూజా విధానం అండ్ పూజ చేసినప్పుడు ఏం చేయాలి, చేయకూడదు అనేవి కూడా మనం మాట్లాడుకుందాం. వీడియోలో చూసేయండి. ఈ రథసప్తమి పూజ కంప్లీట్ గా ఎలా చేయాలి, సూర్యునికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, పాలు ఎలా పొంగించాలి, ఫస్ట్ టైం ఎవరైనా పూజ చేస్తే ఏ సమయంలో చేయాలి అనేది కూడా తెలుసుకోవచ్చు వీడియో చూస్తే. పూజ చేసేటప్పుడు ద్వాదశ నామాలని, ఆ సూర్యునికి ప్రీతికరమైన నామాలు అవి చదువుతూ చేసాము అంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అలాగే పాలు పొంగించుకునేటప్పుడు 3 సార్లు అయితే పొంగించుకోవాలి. రథసప్తమి రోజు ఇలా 3 సార్లు పాలు పొంగించుకుంటే ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలాగే పొంగుతాయని చెప్తారు మన పెద్దవాళ్ళు. కట్టెల పొయ్యి మీద అయితే ఆవు పిడకలు పెట్టి మనం వండుతాము, బట్ స్టవ్ మీద అవ్వదు కాబట్టి ఇలా స్టవ్ మీద ఒక పిడక పెట్టి దాని మీద గిన్నె పెట్టి పాలు వేసి మరిగించుకుని పొంగించుకున్న తర్వాత పరమాన్నం అయితే చేసుకోవాలి. పాలు పొంగిన తర్వాత మనం ఎన్ని బియ్యం అయితే వేయాలనుకుంటున్నామో అవి వేసి ఆ పరమాన్నం చేసుకోవాలన్నమాట. మన పెద్దవాళ్ళు పాటిస్తున్న ఆచారాలు ఇప్పుడు మనం కూడా పాటించాలి కొన్ని. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కూడా దాని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఈ పరమాన్నం చేసేటప్పుడు ఆవు పేడతో చేసిన పిడకలతో మాత్రమే చెయ్యాలి అని అంటారు. ఎందుకంటే ఆ పొగ ఇల్లంతా ఉంటుంది, అలాగే పీల్చడం వల్ల కూడా మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు పోతాయని చెప్తారు. అలాగే ఈ పరమాన్నం చేసినప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలి. అనుకున్న స్టవ్ మీదే ఆవు పేడతో చేసిన పిడకల్ని 3 ముక్కలుగా చేసి దాని మీద పెట్టి స్టవ్ వెలిగించుకుని పరమాన్నం చేసుకోవాలన్నమాట, పాలు పొంగించుకుని. అండ్ పరమాన్నం చేసేటప్పుడు గరిటె కాకుండా ఇలా చెరుకు ముక్కతో కలుపుతారంట. అలా కలపడం వల్ల కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది. పరమాన్నం చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజకి ఏమేమి కావాలనేది చూసేద్దాము. ముందుగా అక్షింతలు రెడ్ కలర్ కుంకుమతో కలుపుకోవాలి. అవి చాలా ఇష్టం అంట. రెడ్ కలర్ అంటే సూర్య భగవానుడికి చాలా చాలా ఇష్టం అని చెప్పి రెడ్ కలర్ కుంకుమ, రెడ్ కలర్ డ్రెస్, రెడ్ కలర్ పువ్వులతో పూజ చేస్తే చాలా చాలా మంచి పూజా ఫలితం అయితే మనకు దక్కుతుంది. ఇంకా అక్షింతలు కలిపేసి పక్కన పెట్టుకుని దీపం పెట్టడానికి నెయ్యి ఒక కొత్త ప్రమిదలో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇలా ఈ పూజ చేసేటప్పుడు ఆరు బయట అంటే బయట సూర్యుడికి కనిపించేలాగా ఈ పూజ చేస్తాం అన్నమాట. మనం ఎప్పుడు చేసే పూజ ఇంట్లో కాకుండా ఆరు బయట చేసుకున్నాము అంటే దీనికి ఇంకా పూజా ఫలితం ఎక్కువ. ఏదైనా ఒక పీట తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు ఇంకా బియ్య పిండితో ముగ్గు వేసి రెడీ చేసుకోవాలి. ఆ పీటను బయట పెట్టుకుని మనం ఇప్పుడు పూజకు కావాల్సినవన్నీ ఒక ప్లేట్లో పసుపు రాసుకుని దాని మీద రెడ్ కలర్ కుంకుమతో ముగ్గు వేసుకుని అక్షింతలు వేసుకుని ఆ ప్లేట్లోనే ఇప్పుడు మనం నెయ్యి దీపానికి సిద్ధం చేసుకున్న ఆ నెయ్యి దీపం పెట్టుకుని అందులో 5 ఒత్తులు నేను వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోవాలి. ఇంకా చిక్కుడాకులో మనం వండిన పరమాన్నం పెట్టుకోవాలి, రేగుకాయలు, ఇంకా జిల్లేడాకులు, తాంబూలం ఇవన్నీ పూజకి సిద్ధం చేసుకుని నేను వీడియోలో చూపించినట్టుగా తులసి కోట దగ్గర కానీ వాకిలిలో కానీ ఆరు బయట ఆ సూర్యునికి ఎదురుగా ఎండ తగిలేలాగా అలాంటి ప్లేస్ లో పూజ అయితే చేసుకోవాలి. ఈ దీపం ఇలానే పెట్టాలని ఏం లేదు. కొంతమంది జిల్లెడాకులు వేసి దాని మీద గోధుమలు వేసి అప్పుడు దీపం పెడతారు, కొంతమంది ఇలా కూడా పెట్టుకుంటారు. ఎవరికి ఎలా అందుబాటులో ఉంటే అలా ఈ పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పూజ చేసేటప్పుడు ఎర్రటి పువ్వులు, ఎర్రటి ఒత్తులు అన్ని రెడ్ కలర్ లో ఉండేలా చూసుకుంటే ఇంకా మంచి పూజా ఫలితం అయితే మనకి దక్కుతుంది. కంటికి కనిపించని దేవుళ్ళకి మనం ఎన్నో పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, చాలా చాలా చేస్తాం. బట్ మన కంటికి కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక సూర్యుడు మాత్రమే. ఈ సమస్త కోటి జీవులకు ప్రాణం పోసి ప్రాణ ఆయువునిస్తూ వెలుతురునిస్తూ మనందరికీ ఆరోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి దండం పెట్టుకుని ఈ రథసప్తమి పూజ చేసుకుంటే మన ఇంట్లో చాలా వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకుండా ఉంటాయి. చలికాలం పోయి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అని మనకి తెలుస్తుంది. ఈ రథసప్తమి అయిన తర్వాత నుంచి మార్పులు అయితే కనిపిస్తాయి. అంటే ఇప్పటి వరకు చలికాలంలో పగలేమో తక్కువ, రాత్రులు ఎక్కువ ఉంటుంది. ఎండాకాలంలో వచ్చింది అంటే పగలు ఎక్కువ, రాత్రులు తక్కువగా ఉంటుందన్నమాట. ఇదొక సింబాలిక్ గా చెప్పొచ్చు ఈ రథసప్తమి పూజ. ఈ పూజ చేస్తున్నాం కదా అని చెప్పి మనం ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు. ముందు మనం పూజ గదిలో పూజ అయిన తర్వాత
అప్పుడు ఎండ వస్తున్న టైంలో పొద్దున్నే ఈ పూజ చేసుకోవాలి. ఎలా పూజ అంతా అయిన తర్వాత ఆ సూర్య భగవానుడికి ఆరోగ్యాన్ని ఒకటి ఇమ్మని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. ఇక్కడ అత్తయ్య ఆ సూర్యుడికి ఆర్జ్యం ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చూపిస్తున్నారు మాకు. బేసిక్‌గా అత్తయ్య పూజ చేసేస్తారు. కాకపోతే ఈ సంవత్సరం మాతో చేయిస్తున్నారు. అండ్ ఎలా ఆర్జ్యం ఇవ్వాలి అంటే ఒక చెంబులో నీళ్ళు పోసి దానిలో ఎర్రటి అక్షింతలు కలుపుకుంటాం కదా! అవి వేసుకొని కొన్ని రెడ్ కలర్ పువ్వులు వేసుకొని ఆ నీళ్లు సూర్యుడికి చూపిచ్చి చెంబుతో నీళ్లు ఇలా సూర్యునికి ఎదురుగా చేతుల మీద పోసుకొని కిందకి వదిలేయాలన్నమాట. చెప్పడం మర్చిపోయాను. ఈ నీళ్లు వదిలేటప్పుడు ఏదైనా ఒక ప్లేట్‌లో కానీ లేదా ఒక మొక్కల దగ్గర కానీ వేసుకోవాలి. ఈ నీళ్లు ఎవరు తొక్కకూడదనమాట. సూర్యునికి ఇలా ఆజ్యం చేసేటప్పుడు కొన్ని ద్వాదశ నామాలు చదువుకోవాలని చెప్పాను కదా! ఆ నామాలు చదువుకుంటూ చేస్తే ఇంకా మంచిది. లేదు మాకు రాదు చదవడం అనుకుంటే సూర్యుడిని తలుచుకుంటూ ఆ ఆజ్యం చేసినా ఇంకా మంచిది. ఆ ద్వాదశ నామాలు ఏంటి అనేవి నేను స్క్రీన్ మీద ఇస్తాను చూసేయండి. మనం ఏ దేవుడికి పూజలు చేసినా, చెయ్యకపోయినా ఎలా సంవత్సరంలో ఒకసారైనా ఈ సూర్య భగవానుడికి ఇష్టమైన రథసప్తమి రోజు పూజ చేస్తే మనకి ఆయురారోగ్యాలు, ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్తారు. సో, ఎప్పుడైనా సరే మనకి ఆరోగ్యం ఒకటి ఉంది అంటే అన్నీ ఉన్నట్టే. ఈ రోజుల్లో అయితే ఇంకా ఇంకా చాలా చాలా ఇంపార్టెంటు మన హెల్త్ అనేది. సో, ఈ హెల్త్ గురించి సూర్య భగవాన్ని మనం ఎప్పుడు పూజించుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా సూర్యునికి ఆజ్యం ఇచ్చుకున్న తర్వాత ఆరుబయట పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇంట్లో పూజ గదిలో కూడా ఎలా సూర్య భగవానుడిది ఒక ఫోటో పెట్టుకుని రెడ్ కలర్‌తో ఉన్న మందారాలు కానీ, గులాబీ పువ్వులతో కానీ ఎలా నేను వీడియోలో చూపించినట్టుగా ఆ ఫోటో దగ్గర పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ అక్షింతలు కూడా రెడ్ కలర్‌లో ఉండాలని చెప్పాను కదా! అన్నీ ఆ రెడ్ కలర్‌లో ఉంటే ఆ దేవుడికి చాలా ఇష్టమంట. ఇంకా ఇంట్లో కూడా పూజ గదిలో పూజ అయిపోయిన తర్వాత అక్కడ వాకిలిలో కూడా పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చుకొని సూర్య భగవాన్ని మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, ఆరోగ్యం ఒకటి ఇవ్వు దేవుడా! ఆ తర్వాత అన్నీ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఇంకా పూజ అయితే అయిపోయినట్టు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒకటైతే చెయ్యాలి. ఇంట్లో ఆవు పేడతో చేసిన పిడకలుంటాయి కదా! ఆ పిడకలతో మనం పొగ వేసుకుంటే ఇంట్లో చాలా మంచి జరుగుతుంది. సో, మనం పరమాన్నం వండినప్పుడే ఇంట్లో అంతా పొగ వెళ్తుంది. బట్ గదుల్లో అది వెళ్ళదు కాబట్టి ఇలా మనం పొగ వేసుకొని ఇల్లంతా ఒకసారి తిప్పి చూపించుకుంటే బావుంటుంది. ఇంకా మనం సూర్య భగవానుడికి కూడా చూపించాలి కాబట్టి ఈ పొగ నేను సూర్య భగవానుడికి అతి చూపించారు. ఇంకా మన పూజ గదిలో కూడా చూపించి మన ఇంట్లో ఉన్న రూమ్స్ అన్నిట్లో కూడా ఈ పొగ అంతా పాకేలా చూసుకుంటే కొంతవరకు కొన్ని క్రిములు, బాక్టీరియాస్ మనకు తెలియకుండానే ఇంట్లోకొస్తాయి కదా! అవి చచ్చిపోతాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇక్కడ అత్తయ్య అయితే సూర్యుడికి ఇలా చూపిస్తున్నారు. సో, వాళ్ళు ఏం చేసినా కూడా ఒక మంచి రీజన్ ఉంటుంది. ఒక సాంప్రదాయం ఉంటుంది. చెప్పాను కదా! నేను గదులన్నిట్లో కూడా ఈ పొగంతా వేసాము ఇంట్లో. బేసిక్‌గా ప్రతి మంగళవారం, శుక్రవారం ఇంట్లో అత్తయ్య అయితే ఇలా పొగంతా వేస్తారనమాట. సాంబ్రాణి, గుగ్గులం వాటితో. ఇంట్లో పూజ అంతా అయిపోయాక మనం చేసిన పరమాన్నం ఉంటుంది కదా! అది తిని అప్పుడు ఆ దేవుడి దగ్గర అక్షింతలు వేసాం కదా! రెడ్ కలర్‌లో కలిపిన అక్షింతలు తీసుకొని అత్తయ్య తల మీద అయితే వేశారు. ఈ అక్షింతలు కూడా వేసుకుంటే మనకి ఆరోగ్యం బావుంటుందని ఒక గట్టి నమ్మకం అంతే. ఈ రథసప్తమి రోజు పూజ చేయాలి అంటే మనకి కొన్ని పూజ సామాన్లయితే కావాలి. అవి ఏంటి అనేవి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి. ముఖ్యంగా మనం దేవుడికి ప్రసాదం ఏదైనా పెట్టాలి అంటే మనం ఎంత నిష్టగా చేసినా, ఎంత బాగా చేసినా ఎక్కడో దగ్గర ఏదో ఒకటి కల్తీ ఉండే ఉంటుంది. అలా కల్తీ లేనిది ఏదైనా ఉంది అంటే ఒక కొబ్బరికాయ అని నేను నమ్ముతాను. ఇంకా కొబ్బరికాయలు తీసుకున్నాము, అరటిపళ్ళు తీసుకున్నాము, ఇంకా పువ్వులు కూడా తీసుకున్నాము. ఇంకా భూమి మీద ఉన్న
సమస్త కోటి జీవులకు ప్రాణం పోసి ప్రాణాయువుగా ఉన్న ఈ సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతికరమైన కలర్ అంట. అందుకే ఈ పూజ చేస్తున్నప్పుడు సింధూర కుంకుమ రెడ్ కలర్ ఉంటుంది కదా, అది వాడతాము. అక్షింతలు కూడా వాటితోనే చేస్తాము. ఇంకా పువ్వులు వచ్చేసరికి గులాబీలు కానీ మందారాలు కానీ, అలాగే మనం పూజ చేసేటప్పుడు రెడ్ కలర్ బట్టలు వేసుకుని చేస్తే ఇంకా మంచిది. ఈ పూజకి ముఖ్యంగా కావాల్సినవి చిక్కుడాకులు, ఇంకా రేగుకాయలు, జిల్లేడాకులు ఇలా కొన్ని అయితే ఉన్నాయి. రేగుకాయలు, జిల్లేడాకులతో మనం సూర్యోదయానికి ముందే ఆ రేగుకాయలు, జిల్లేడాకుల్ని తల మీద పెట్టుకొని తలస్నానం చేశాము అంటే గనక మన ఒంటి మీద ఉండే కొన్ని బాక్టీరియాస్ పోతాయని ఒక మంచి సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. వీడియోలో చూపిస్తున్న చీపురు పుల్లలు ఉంటాయి కదా, వాటితో చిక్కుడుకాయలతో రథం చేసి అలా కూడా ఈ సూర్య భగవానుడికి పూజ చేస్తారు. అండ్ చెరుకు ముక్కలు, జిల్లేడాకులు కంపల్సరీగా ఉండాలి. ఆ సూర్య భగవానుడికి జిల్లేడాకులు అంటే చాలా చాలా ఇష్టం. చెప్పాను కదా, రెడ్ కలర్ సింధూర కుంకుమ అంటే ఇదే. ఈ కుంకుమ ఇంకా ఈ సూర్య భగవానుడిది అశ్వాలతో ఉన్న ఒక ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో కూడా ఒకటి తీసుకోవాలి ఈ పూజకి. అలాగే ఒక అరిటాకు కూడా ఉండాలి కంపల్సరీగా. గోధుమలు కూడా ఉండాలి. కొత్త ప్రమిద కూడా ఉండాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా పూజ విధానం ఎలా ఉంది ఏంటి అనేది మీకు ముందు వీడియోలో చూసారు కదా. సో అన్ని క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి నేను మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ పూజ ఎలా చేయాలో చేయకూడదో అని నేను ముందుగా ఒక మాట చెప్పాను కదా. నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి మాత్రమే చెప్పాను. సో ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే గనక ఏమీ అనుకోవద్దు. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ పూజ చేసిన రోజు వెల్లుల్లిపాయ కానీ, ఉల్లిపాయతో కానీ మనం వంటలు చేసుకోకూడదు అంట. ఏదైనా ఒక మంచిగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. నాన్ వెజ్ తినకూడదు. అలా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ ఫాలో అవ్వాలి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా నా ఛానల్లో చాలానే ఉన్నాయి. మీరెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎలా వీడియోస్ పెడతా మీకు నోటిఫికేషన్ అయితే అలా వచ్చేస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.